హలో గైస్, ఈ వీడియోలో నేను మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీస్ ఇంకా ఫ్యాన్స్ గురించి మాట్లాడతా. మన తెలుగు ఫ్యాన్స్ అంటే పక్క ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే మన స్టేట్స్ లో మూవీ బాగుంటే ఏ ఇండస్ట్రీ అని చూడకుండా వెళ్ళిపోతారు మూవీకి. ఇక్కడ దాకా ఓకే, కానీ మన స్టేట్స్ లో చేసే ఫ్యానిజం ఇంకా కొంతమంది ఫ్యాన్స్ కట్టు బానిసలు లాగా ఉంటారు. కానీ కొంతమంది ఫ్యాన్స్ వీళ్ళు అసలు ఒక హీరోకి ఫ్యాన్ అవ్వడం, మూవీస్ చూడడం, సపోర్ట్ చేయడం ఓకే, కానీ కొంతమంది ఫ్యాన్స్ వీళ్ళు పొద్దంతా వాళ్ళ మీదనే పడి వస్తారు. వీళ్ళకి ఏమైనా వస్తుందా అంటే ఏం రాదు, జీరో ప్రాఫిట్. ఆ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో ఒకటే గోల, మా హీరో ఇంత అంటే మా హీరో ఇంత అని. అసలు ఎక్స్ లో మాత్రం పడి వస్తారు. ఇవన్నీ దేని గురించి ఉంటాయంటే హీరో పోస్టర్, లైక్స్, ఫాలోవర్స్, మూవీ కలెక్షన్స్, వీటి మీద డిబేట్ లో డిఫెండ్ చేసుకుంటారు. ఇదేమైనా వాళ్ళకి ఫుడ్ పెడుతుంది అంటే మెంటల్ హెల్త్ తప్ప మొత్తం దొబ్బుతుంది తప్ప ఏముండదు అసలు. ఇంకా కొంతమంది ఎర్రి ఫ్యాన్స్ కి తెలియదు ఏంటంటే ప్రతి హీరోకి పిఆర్ టీమ్ ఉంటది, ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి కూడా ఉంటది. వాళ్ళు ఎప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళ నెంబర్స్ తక్కువ చూపించుకోరు కదా, ఎందుకు నెంబర్స్ అట్రాక్ట్స్ మోర్ ఆడియన్స్. ఇవన్నీ తెలియక పిచ్చి ఫ్యాండమ్లు వాళ్ళ హీరోతో పని, ఆ హీరోతో పని వీళ్ళందరూ అనుకో. కానీ అక్కడ నిజం ఏంటంటే వాళ్ళ హీరో తోపే, కానీ వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే కలెక్షన్స్, నెంబర్స్ అన్ని నిజం కాదు. ఎప్పుడన్నా అక్యురేట్ గా ఎవరు వేయలేరు అసలు. మళ్ళీ దీని మీద అది ఫేక్, ఇది ఫేక్ అని మళ్ళీ ఫ్యాన్ వార్ స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా, హీరో ఫోటోస్ కామెడీగా మార్ఫ్ చేసి మరి పోస్ట్ చేస్తారు. మళ్ళీ మీమ్స్, ట్రోల్స్ లా వాటిలో వాడతారు. ఒకడు ఒక్కటి పెట్టి రిప్లై ఇచ్చిందంటే వాడు ఇంకా 2 పెట్టి రిప్లై ఇస్తాడు. ఇంతే, ఇట్లానే కంటిన్యూ అవుతుంటది. అసలు వీళ్ళకి తెలియకుండానే టైం వేస్ట్, లైఫ్ లో కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ కూడా మొత్తం దొబ్బుతుంది. ఒకటి గుర్తుపెట్టుకొని, మూవీస్ ఎంజాయ్మెంట్ కి మీరు ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా సపోర్ట్ చేసేటట్టే చేయండి. అసలు కొంతమంది అయితే TFI కట్టు బానిసా అంటారు, అదేమన్నా అవార్డా? ఇవన్నిటిని అంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. మళ్ళీ వింటేనే ఎంత ఖాళీగా ఉన్నారనిపిస్తుంది అసలు. ఇంకా ఈ మధ్య మూవీస్ ని రిలీజ్ చేస్తే దానితో ఒక కొత్త ట్రెండ్, కలెక్షన్ వార్స్. సరిపోయినారు అందరూ. ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఏ పెద్ద మూవీస్ కూడా రాలేదు. ఇప్పుడు ఇట్లా ఏమైనా పెద్ద మూవీస్ వస్తే అప్పుడు సెలబ్రేట్ చేసుకొని సపోర్ట్ చేసుకుంటే ఒక మంచిగా ఉంటది. ఒక హీరో మీదనే మొత్తం కాన్సన్ట్రేషన్ పెడితే అది దానంటే మాత్రం కెరియర్ లైఫ్ షెడ్కే. అసలు నేను చెప్తుంది, మీరు ఫ్యానిజం మన హీరోలకి సపోర్ట్ చేయండి. ఎలా చేస్తారు మీ ఇష్టం. మూవీస్కి వెళ్ళండి, అప్డేట్స్ ని ఫాలో అవ్వండి. ఈ పిచ్చి ఫ్యాన్ వర్స్ లో పడి మీ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప వచ్చేదేముండదు, పోయేదేముండదు. పోయేది మాత్రం టైం మొత్తం బొక్కనే. ఇంకా మనకు వచ్చేది మెంటల్ టార్చర్ తప్ప ఏముండదు ఈ సోషల్ మీడియాలో. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, హీరోస్కి వచ్చేదేముండదు, పోయేదేముండదు. ఎందుకంటే ఈ ఫ్యాన్ వార్స్ నుండి వాళ్ళకి గింత కూడా ఫరక్ పడదు. వాళ్ళ మూవీస్ వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళకి ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా వాళ్ళకున్న డైరెక్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు సపోర్ట్ చేయడానికి. మరి మీకు వాళ్ళు ఉన్నారు, మీకు ఎవరు లేరు. ఎందుకంటే మీరు రోజు ఏదో ఒక టైం ఫీల్ అవుతారు లాస్ట్ కి అంత టైం వేస్ట్ చేస్తున్నామని. నాకు కూడా తెలుసు ఒక హీరోకి ఫ్యాన్ ఉంటే ఎట్లుంటుందో. మనం ఎన్నో నేర్చుకుంటాం వాళ్ళని చూసే. ఇవన్నీ చూసినాక కూడా ఒకటే అనిపిస్తుంది, సపోర్ట్ చేసే టైంలో చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒక హీరో కూడా గదే అనుకుంటాడు, సపోర్ట్ చేసే టైంలో చేస్తే సరిపోతుంది. ఎస్పెషల్లీ నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మీకు కూడా తెలుసు. బయట ఎట్లుందో, ఎట్లా జరుగుతున్నాయో సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకా చెప్పేదేం లేదు, కానీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్, పీస్ అవుట్.